వచ్చే పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించామన్నారు బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి. ఈ నెల 28న రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నట్లు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటిస్తారన్నారు. 17 పార్లమెంటు సెగ్మెంట్లలో ముఖ్య నేతల బస్సు యాత్ర, భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు ప్రకాష్ రెడ్డి. పార్టీని ఉత్సాహపరచడం కోసం, పార్టీ యొక్క కార్యక్రమాలను దిశానిర్దేశం చేయడం కోసం, వివిధ వర్గాలను ప్రజలతో డైరెక్ట్గా కలవటం కోసం అని చెప్పి ముఖ్యంగా ముగ్గురు నాయకులు ఫస్ట్ ఫేజ్లో ఎన్నికల కంటే ముందు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ అండ్ నడ్డా వీరు ముగ్గురి కార్యక్రమాలు ఉంటాయి. దాంట్లో భాగంగా ఈ నెల 29వ అమిత్ షా గారు వస్తున్నారు. అమిత్ షా వచ్చినప్పుడు 3 కార్యక్రమాలు ఉంటున్నాయి. బూత్ స్థాయి కార్యక్రమం ఒకటి, ఇంటలెక్చువల్స్ మహిళా కార్యక్రమం ఒకటి, ఆ విధంగా 3 కార్యక్రమాలు ఉంటాయి. అట్లా రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినప్పుడు కూడా 3 కార్యక్రమాలు ఉంటాయి. నడ్డా గారు వచ్చినప్పుడు 3 కార్యక్రమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫిబ్రవరి 29వ తారీఖు వరకు ఈ యొక్క షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉండేటువంటి షెడ్యూల్లో మోడీ గారు వస్తారు, మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు. దాంట్లో బహిరంగ సభలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎన్నికల కంటే ముందు ఈ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్లో బహిరంగ సభల కంటే ఎక్కువ ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. వీటితో పాటు నరేంద్ర మోడీ గారి యొక్క షెడ్యూల్ అధికారికంగా రాకముందు ఏమైనా వీలైతే 2 బహిరంగ సభల కార్యక్రమాలు, బహిరంగ కార్యక్రమాలు ఏమైనా ప్రారంభోత్సవాలు అవి కూడా ఉండిండొచ్చు. ఇంతవరకు వాటి గురించినటువంటి ప్రత్యేకమైన ప్రణాళిక ఏం కాదు. వీటితో పాటు ముఖ్య నాయకులు తెలంగాణ రాష్ట్రంలో బస్సు యాత్రలు కూడా చేయాలని, బస్సు యాత్రలు ప్రజలను కలవటం, ఆ యాత్రలు తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ కలవటం, ఇది కూడా ఒక లక్ష్యంగా ప్లాన్ చేస్తారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఎన్నికలు 2 ఉంటాయి. 17 పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలను ప్లాన్